అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మార్చి 4 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చే శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారాలు చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఎటువంటి సమస్యలున్నా విత్ ఇన్ డేస్లో ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి దిన ఫలితాల ప్రకారము మీ మానసిక స్పష్టత కోసం గాను అయోమయం, నిరాశ, నిస్పృహలకు దగ్గర రానికండి. రోజులో రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్తారు. ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది కూడా. ప్రేమలోని బాధను మీరు అనుభవించవచ్చును. ముఖ్యమైన ఫైళ్ళు అన్ని విధాలుగా పూర్తవుతాయని నిర్ధారించుకున్నాక కానీ మీపై అధికారికి ఫైళ్ళను అందచేయకండి. ఇక ఈ రాశివారు చెందిన వారు రేపటి రోజున మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. రేపటి రోజున పనులు మీరు అనుకున్నట్లుగా సాగపోవచ్చు, కానీ మీరు మాత్రం రేపటి రోజున మీ భాగస్వామితో చక్కటి సమయం అయితే ఖచ్చితంగా గడుపుతారండి. ముందుగా ఈ రాశివారి యొక్క మనసుతో కనుక గమనించినట్లయితే అండి, రేపటి రోజున ఈ రాశివారు చాలా వరకు కూడా అంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మాత్రము వీరి అప్పనేంతలో కూడా నిద్రపోయిన మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా సాయం కోసం వస్తే వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా వారికి ఎటువంటి సాయం అయినా కూడా చేయడానికి వీళ్ళు ముందుంటారు. ఎవరు కూడా అన్యాయం చేయాలని మనసులో కూడా అనుకోరండి. వీళ్ళు అందరూ బాగుండి అందులో మేము ఉండాలని చెప్పుకునే మనస్తత్వం కలగాలని చెప్పుకోవాలి. అలాగే వీరు మహారాజులండి. మీరు కానీ మీకు దక్కనటువంటి బహుమతి ఏంటంటే కేవలం కాలం ఇచ్చింది ద్రోహం, వెన్నుపోటు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారు మిమ్మల్ని చాలా రోజులుగా నన్ను ఉంచుతున్నారు. మీరు ఎవరికైతే రక్తం దారబోసి సహాయం చేశారో వారే రేపటి మిమ్మల్ని రోడ్డు పడేస్తారు. మీ అవసరం తీరాక మిమ్మల్ని ఒక కరివేపాకులా తీసి పక్కన పెట్టేస్తారు. ఈ మాట అయితే నిజమే కండి. ఇక గత కొన్ని సంవత్సరాలు మీరు ఏ విషయంలో కానీ అంటే ఒక స్పష్టత రాలేకపోతున్నారు. అంటే ఇది మీలో ఉన్నటువంటి లోపం కాదండి, కేవలం మీ మంచితనము. మీ మంచితనమే మీకు గత కొన్ని సంవత్సరాలుగా శాపంగా మారింది. చెప్పాలంటే డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి సమస్యను కూడా మీరు ఎదుర్కోలేకపోతున్నారు. పక్క వాళ్ళ సూచనల ద్వారా, పక్క వాళ్ళ సహాయం ద్వారానే మీరు ఏదైనా సరే చేయగలుగుతున్నారు. అన్ని రకాలకు కూడా మీకు రేపటి రోజున ఈ రాశి వారికి అందరికీ అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా సరే పక్క వాళ్ళ ద్వారా మీకు కొంచెం అన్యాయ సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అంటే మీరు నమ్మిన ఒక వ్యక్తి మిమ్మల్ని ద్రోహం కూడా చేయబోతున్నారు. ఆ వ్యక్తి పేరు తెలిసి నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. వీరా మమ్మల్ని ఇట్లా చేస్తారని కూడా మీరు అయోమయంలో కూడా పడిపోతారు. ఇక మీ మస్తాను మీ గత కొన్ని సంవత్సరాలు కూడా శాపంగా మారిందని చెప్పాలంటే డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి ధైర్యం మీకు అంటే మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం, మీ కళ్ళలో చూసి మాట్లాడేటువంటి ధైర్యము ఎవరికి లేదు. కాబట్టి వెనుక నుండి చాలా విధాలుగా మీపై కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక వ్యూహంలా. అంటే దీనికి ఒక సూత్రధారి కూడా ఉన్నారండి. ఆ సూత్రధారి కేవలం ఒక స్త్రీ అని చెప్పుకోవాలి, లేదా ఒక పురుషుని కూడా చెప్పుకోవచ్చు. మీరు సమాజంలో తలెత్తుకోకుండా చేయడానికి ఆ వ్యక్తులు నిరంతరం కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఏడవలేక నవ్వుతూ మీతో మాట్లాడుతూ అన్ని రకాల కూడా నాటకాలు వేస్తూ ఉన్నారు. కానీ లోపల మీరంటే అసూయ పరుగు పెంచుకొని నిండి ఉన్నారు. ఇవన్నీ కూడా బయటకు చూపించలేకపోతున్నారు. అయితే ఆ వ్యక్తులు ఎవరైనా రేపటి మీ జీవితంలో తప్పకుండా బయటపడుతుందండి. మీరు రేపటి గమనించుకోండి. అయితే మీరు ఎంత కష్టపడినా పగలు రాత్రి అనకుండా శ్రమించినా డబ్బు మీ దగ్గరకు వస్తుంది, కానీ మీ చేతులు నిలవడం లేదు. నెల తిరిగేసరికి అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఏదో తేనటువంటి ఖర్చులు, ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం, హాస్పిటల్ ఖర్చులు, ఎందుకు ఈ విధంగా అవుతుందో తెలియక చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత కొంతకాలం గొడవలు జరుగుతూ ఉండటము, ఎప్పుడు అన్యాయంగా ఉండే మీ ఇద్దరి మధ్య సడన్గా చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఒక రంగా చెప్పాలంటే విసుకొస్తే ఇంట్లో ప్రశాంత లేదు. ఇంటికి రాగానే ఏదో తినడం నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆవహిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది.
అలాగే బంధువుల నుండి తీవ్రమైనటువంటి విమర్శలు కూడా మీరు ఎవరి కోసం అయితే ప్రాణం ఇచ్చి వాళ్ళకి గౌరవం అంటే ఇచ్చారో ఆ వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు ప్రచారంగా తప్పుడు వ్యక్తులుగా చూస్తున్నారు. అయిగా రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోవడము, ఏదో తెలియనటువంటి భయం, భవిష్యత్తు గురించి తీవ్రమైనటువంటి ఆందోళన, ఎంత దైవ ప్రార్థన చేసినా కానీ ఫలితం అనేది శూన్యం కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు గత కొన్ని రోజులుగా మీకు జరుగుతూ ఉన్నాయి. అయితే మీ ఇంటి మీద కొంతమంది వ్యక్తులు ప్రయోగించినటువంటి విషపు చూపులు ఇవన్నీ కూడా మీ మీద పడ్డాయని చెప్పి అర్థం చేసుకోండి. అయితే రేపటి రోజు విషయానికి వస్తే కనుక మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కీలకమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి. అంటే రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో చాలా రకాల కుట్రలు అయితే పనబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయోగించినటువంటి ప్రతి ఒక్క పని కూడా వారికే బెడిసి కొడుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం భగవంతుని యొక్క అనుగ్రహము మీ మీద ఉందని చెప్పి మొట్టమొదటిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులు కావచ్చు, లేదంటే మీ యొక్క మంచి ఆలోచన విధానం కావచ్చు, రేపటి మీరు ఈ విధంగా నిలబడడానికి మిమ్మల్ని అడుగడుగును కూడా పరీక్షిస్తూ ఉండడానికి కలిగినటువంటి కారణం భగవంతుడు కేవలం మీకున్నటువంటి మంచి మనస్తత్వం. కాబట్టి మంచి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోకండి. సమాజంలో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా రెట్టింపు కాబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే పడగొట్టా అని చెప్పి, ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి పని కట్టుకొని మరి మీ మీద లేనిపోని కుట్రలు పడుతున్నారో వారే నాశనం అయిపోతున్నారు. వారి జీవితమే అంటే వారికి అర్థం కాకుండా పోతుంది. వారు చేసినటువంటి చెడ్డ పనులు, వారు తీసుకున్నటువంటి గోధులో వారే పడబోతున్నారు. ఇంకా రేపటి రోజు మీకు ప్రధానమైనటువంటి రోజు అని ఎందుకు చెప్తున్నా అంటే శత్రునాశనం జరగబోతుంది. మీ మీద ఎవరైతే కుట్రలు పన్నారో, మీ మీద ఎవరైతే ఏడుస్తున్నారో, ఈషా దేశాలతో రైలిపోతున్నారో వారిని భగవంతుడు రేపటి రోజు నిలువెత్తున అడ్డుకోబోతున్నాడు. వారు రేపటి రోజు మీ మీద తీసుకున్నటువంటి చాలా కఠినమైన చర్యలను భగవంతుడు అడ్డుకోబోతున్నాడు. సాక్షాత్తు రేపటి రోజున మీ మీద దుర్గమ్మ దేవి పూల వర్షం కురవబోతుంది. ఆ తల్లి అడ్డుకొని కూడా మిమ్మల్ని రేపటి రోజు రక్షించబోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ వ్యక్తులు మీ ముఖం మీద చాలా స్పీడ్గా మాట్లాడుతుంటారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారని, చాలా ముద్దుగా ఉన్నారు, చక్కగా చదువుతా అని చెప్పి పొగడతల వర్షం కొన్ని రోజులకు కురిపిస్తున్నటువంటి ఆ వ్యక్తులు కావచ్చు. ఆ వ్యక్తుల కళ్ళల్లో నిజాయితీ ఉండదు. వారి నోటిని వచ్చినటువంటి మాటలు పొగడతలు కాదు, మీ పునాదులు కలిసినటువంటి నరదృష్టి. కాబట్టి కళ్ళమంట మీరు కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త వస్తువులు కొన్నా, లేదా కనీసం ఇంట్లో మంచి భోజనం వండుకొని తిన్నా కానీ కొంతమంది వ్యక్తుల యొక్క ఏడుపు మీద తగులుతుంది. కాబట్టి అదంతా ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారనేటువంటి అసూయతో మీ మీద కక్ష అనేది రెట్టింపైంది. ఆ వ్యక్తుల యొక్క ఏడుపు అనేది ఎక్కువగా అవ్వటం వలన వారు తీసుకునేటువంటి రేపటిలోన కఠినమైనటువంటి చర్యల్ని భగవంతుడు కూడా అడ్డుకోబోతున్నాడు. ఇక రేపటిలోన ఉదయాన్నే మీకు నిద్ర లేచిన వెంట నుండి మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా మారుతుంది. మొట్టమొదటి లక్షణం ఇది, మీకు చాలా ప్రశాంతంగా మీ మనసు కనిపిస్తుంది. అలాగే మీకు తెలియనటువంటి మరొక భయంకరమైనటువంటి విషయాన్ని రేపటి మీరు తెలుసుకుంటారు. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా కొంతమంది చెడుగా ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరనేది మీకు తెలుస్తుంది. ఇక మిమ్మల్ని చులకన చేస్తుంది ఎవరు, సమాజంలో ఎవరు ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని రేపటిలో మీరు తెలుసుకుంటారు. అలాగే ఇంట్లో తేనటువంటి ప్రశాంత రేపటి మీకు ఏర్పడుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అలాగే ప్రేమ రాగాలు వెళ్ళి విరుస్తాయి. అలాగే ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. మంచితనాన్ని, అతి మంచితనం పక్కన పెట్టండి. ఏ వ్యక్తులు ఎలా ఉంటారనేది గుర్తుపట్టండి. అలాగే ఆ వ్యక్తులు ఎవరనేది మీ మనసుకు, అంతరాత్మకు ఇట్టే తెలిసిపోయేలాగా భగవంతుడు మీకు తప్పకుండా ఒక సూచన అనేది ఇస్తాడండి. మీ అభివృద్ధిని చూసి ఎవరైతే ఏడుస్తున్నారు అనేది కూడా మీకు బాగా తెలుసు. భగవంతుడు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తాడు. అలాగే రేపటి మీరు బయటకు వెళ్ళే ముందు తప్పకుండా కూడా మీరు నూటిన కుంకుమ ధరించి బయటకు వెళ్ళండి. అమ్మవారి కనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. రేపటి ఉదయం చక్కగా ఇంట్లో దేహం పెట్టుకొని బయటకు వెళ్ళండి. రేపటి ఖచ్చితంగా కూడా అన్ని రకాలు కూడా అమ్మవారికి అంటే ఏమైనా అయ్యే నూనె దీపం కానీ, నెయ్యి దీపం కానీ ఏవైనా సరే వెలిగించండి. అమ్మతో తెల్లటి ఎర్రటి పుష్పాలని అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం మీ పరిపూర్ణం కలుగుతుంది. ఖచ్చితంగా కూడా రేపు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారం చేసుకోవడం మాత్రం మంచిదండి. ఎక్కడైనా దగ్గరలో అమ్మవారి గుడి ఉంటే వెళ్ళి వీలైతే చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. అన్ని రకాలు కూడా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా రేపటి మీరు కోల్పోయినటువంటి వైభవాన్ని తిరిగి మరలా దక్కించుకోబోతున్నారు. ఆ వ్యక్తులు ఎవరైనా తెలుసుకుంటారు. ఇక అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపార పరంగా అన్నీ కూడా రేపటిలో మీరు సానుకూలమైన ఫలితాలు అయితే చూస్తారండి. అత్యంత శక్తివంతమైనటువంటి ఒక చిన్న పరిహారం అనేది రేపటిలో మీరు తప్పకుండా చేసుకోండి. వీలుంటే ఇదేంటంటే చాలా అద్భుతమైనటువంటి పరిహారం. మీరు ఎక్కడికో వెళ్ళి వేలకు వెళ్ళి పూజలకు ఖర్చు చేసిన అవసరం అయితే లేదండి. మీ ఇంట్లో మీ చేతులతో మీరు చేసుకునేటువంటి పరిహారం. ఈ పరిహారం ఏంటంటే చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది.
మీ ఇంటి గుట్టు ఎవరికి కూడా మొట్టమొదటిగా చెప్పకండి. రేపటి రోజు నుండి మీరు ఎంత లాభం వచ్చినా, మీ బ్యాంకులో ఎంత డబ్బున్నా ఏడ్చే వాళ్ళు ఎప్పుడు కూడా మీ మీద ఉండి ఏడవరండి. కాబట్టి ఆ సమయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏముందిలే అని చెప్పి మాత్రం అనుకోకండి. మీ సంతోషాన్ని, మీ పిల్లలు ఎదుగుదలను ఎవరికి ముందు కూడా మీరు ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల యొక్క, అది స్త్రీ కానీ పురుషులు కానీ, వ్యక్తుల యొక్క ఉన్నతిని అంటే ఆ ఉన్నతిని చూసి ఏడుస్తున్నారు కాబట్టి వారి ముందు మీరు బయట పెట్టకండి. కాబట్టి వారి యొక్క కుళ్ళు వలన మీ ఇంట్లో చేరినటువంటి దరిద్రాన్ని పారద్రోలండి. ప్రతి మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా కూడా ఉదయం నిద్రలేగానే ఒక బకెట్ నీళ్ళలో గుప్పెడు రాక్ సాల్ట్ వేసేసి ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా బయటికి పోతుందండి. అటు ఇటు గుమ్మానికి 2 నిమ్మకాయలు కోసి పెట్టి కుంకుమ ఇరువైపులు పెట్టండి. మీ ఇంటి గడపలో దాటి లోపలికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఏది అయినా కానీ ఆ యొక్క నిమ్మకాయలు పూర్తిగా పీల్చుకుంటాయి. అలాగే ఇంకొక చిన్న పరిహారం ఏంటంటే కనుక, మీరు ప్రతిరోజు తప్పకుండా కూడా ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా కనీసము హనుమాన్ చాలీసా చదివించండి. వీలైతే చదవండి, లేకపోతే ఇలాంటి ఇంట్లో ఏమైనా టీవీలో పెట్టుకొని ఇల్లంతా కూడా పెద్దదించేట్లుగా చేయండి. దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పక్కకు పోతుందండి. తప్పకుండా స్వామివారి గుడికి వెళ్ళి ఆవు నెయ్యితో తప్పకుండా దీపం వెలిగించండి. వీలైతే అక్కడ హనుమాన్ చాలీసా చదవండి, హనుమంతుని వేడుకోండి. స్వామి, నా చుట్టూ ఉన్నటువంటి కపట శత్రువుల నుండి అసూయపడే వాళ్ళు నన్ను, నా కుటుంబాన్ని రక్షించు తల్లి అని చెప్పి మీరు కన్నెలతో స్వామిని ప్రార్థించండి. స్వామివారి రక్షణ కవచం అనేది మీ చుట్టూ ఉంటుంది. ఆ వ్యక్తుల్ని తప్పకుండా మిమ్మల్ని, అలాగే మీ యొక్క పరిస్థితులను, మీ అభివృద్ధిని, వీటన్నిటిని నుండి కూడా వాళ్ళని దూరం చేసేలా ఉంటుంది. అలాగే రేపటి ముఖ్యంగా చెప్పుకున్నాం కదండి, మీరు ఖచ్చితంగా కూడా ఓం దుర్గాదేవి అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు తనసార్లు జపించండి. ఇక రేపటి మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి, అలాగే ఉత్సాహానికి గురి చేస్తుందని చెప్పి మంచి శుభవార్త ఫోన్ కాల్ ద్వారా వింటారు. అలాగే రేపటిన బంధుప్రీతి అంటే ఎంతో బంధువులతో సమయం గడుపుతారు. అలాగే పిల్లలతో సంతోషంగా రేపటిన గడుపుతారు. అలాగే దేవాలయ దర్శనాలు చేస్తారు. ఇక రేపటి మీకు కలిసి వచ్చినటువంటి రంగు పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు. రేపటి మరొక ఖచ్చితంగా కూడా మీకు కలిసి వస్తుందండి. రేపటి మీకు కలిసి వచ్చే సంఖ్య 9. ఈ రేపటి ఖచ్చితంగా కూడా మీరు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రేపటి దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు అన్ని రకాలకు కూడా మేలు చేస్తుందండి. మరి తెలిసినా కానీ రాష్ట్ర యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.